అందరికీ వెల్కమ్ అండి ఛానల్లోకి. నా పేరు సుజాత. ఈరోజు మీకు ఒక ప్రకృతి అందాల పరిమళ భరితమైనటువంటి ప్రదేశాన్ని గురించి పరిచయం చేస్తాను. ప్రకృతి అందాల నిలయం అది. శతాబ్దాల తరబడి అందాల సీమగా పేరుగాంచిన ప్రాంతం అది. బ్రిటిష్ వారు దాన్ని భారతదేశం స్కాట్లాండ్గా అభివర్ణించారు కూడా. కొండ లోయల్లో పరుచుకున్న కాఫీ తోటలు, పైన పరుచుకున్న ప్రశాంతమైన ఆకాశం, పడమటి ఘాట్లలో నెలకొన్నటువంటి ఈ ప్రాంతానికి ఎంతో చరిత్ర కూడా ఉంది. చోళులు, చెంగల్వర్లు, హోయసన్లతో పాటుగా బ్రిటిష్ వారు కూడా అక్కడ అధికారాన్ని సాగించారు. ప్రకృతి ప్రసాదించిన సౌందర్యమే దీనికి ఒక గొప్ప కానుకగా ఉంటే, అంతేకాకుండా అక్కడ సంస్కృతి సంప్రదాయాల వారసత్వము, ప్రజలు చూపే ఆదరణ ఆ ప్రాంతానికి మరింత ప్రత్యేకతను తెచ్చిపెట్టాయి. ఆ అందాల ప్రాంతమే కూర్గ్. కాఫీతో పాటు ఆరెంజ్, బ్లాక్ పెప్పర్, కార్డిమమ్, టీ తోటలు ఇవన్నీ కూడా పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ఏప్రిల్ నెలలో పూలు పోసే కాఫీ తోటలు వెదజల్లే పరిమళాలు అయితే మనకొక కొత్త వాతావరణాన్ని అందిస్తాయని చెప్పాలి. కూర్గ్ జిల్లాలో చూడాల్సినటువంటి విశేషాలు కూడా తక్కువేమీ కాదు. నాగర్హోల్ నేషనల్ పార్క్ ఒకటి, హరంగి జలాశయం ఒకటి, చెత్తాహళ్లిలో ఉండే హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ ఒకటి, ఇలా ఎన్నో ఉన్నాయి. కూర్గ్ జిల్లాకు వెళ్ళడానికి దగ్గరలో ఉండే విమానాశ్రయము, రైల్వే స్టేషన్లు మైసూరు, బెంగళూరులో ఉన్నాయి. కూర్గ్లో వివిధ ప్రాంతాలకు బెంగళూరు నుంచి బస్సు సదుపాయం కూడా ఉన్నది. అలాగే కూర్గ్ వెళ్ళేవారు స్టే చేయడానికి మడికేరలోని కర్ణాటక టూరిజం వాడి మౌర్య వ్యాలీ వ్యూ ఒకటి ఉన్నది. దాంతోపాటు ప్రైవేట్ లాడ్జెస్ ఉన్నాయి. టూరిజం వాళ్ళ పేయింగ్ గెస్ట్ సముదాయాలు కూడా ఉన్నాయి. అలాంటి సదుపాయాలు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే చూడచక్కని ప్రదేశము కూర్గు. దీన్ని కొడగు అని కూడా అంటారట.